నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. అత్యంత ధనవంతులకు, అత్యంత పేదవారికి కూడా వృద్ధాప్యం శాపంలా మారుతుంది. దానికి కారణం నైతిక విలువలు దిగజారడం, హక్కులను అనుభవించాలి, బాధ్యతల నుంచి తప్పించుకోవాలనే దురాలోచన ఈ దుస్థితికి కారణం. ప్రతి మతంలోనూ తల్లిదండ్రులను గౌరవించాలి, చివరి దశలో ప్రేమగా వారిని ఆదరించాలని ప్రతి మతం చెబుతుంది. కానీ హుండీలో డబ్బులు వేస్తారు, పేదలకు జకాత్ దానం కూడా ఇస్తారు, వాక్యం చెప్పేవారికి దశంభాగం కూడా ఇస్తారు, కానీ తల్లిదండ్రులు కూడుబెట్టరు. నాకు తెలిసిన ఒక హార్మోనిస్టు ఇటుక పేర్చి 3 ఇళ్ళు కట్టించారు ముగ్గురు కొడుకులకు. కట్టించాక ముగ్గురు కొడుకులు ఆ ఇళ్లను మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తల్లిదండ్రులు బయటికి నెట్టారు. వాళ్ళు విధి లేక కూతురింట్లో కొన్ని రోజులు అక్కడ ఇక్కడ కాలం గడిపి చివరకు డోన్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల పక్కన కర్టన్లు వేసుకొని బతికి అక్కడే తను చాలించారు దిక్కులేని వారు. అలాగే మరొక ఆమె బాలవితంతో, పిల్లలు లేరు, చెల్లెల మీద అతి ప్రేమతో ఉన్న ఇల్లు, బంగారము, డబ్బులు అన్నీ కూడా ఆమెకు అప్పచెప్పారు. ఆమె పిల్లలకు కూడా 50 ఏండ్ల పాటు సేవ చేశారు. ఇప్పుడు పెద్దదైపోయింది, ముసలిదైపోయింది. ఇప్పుడు వాళ్లకు కాబట్టట్లేదు. ఆమెను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో అని చెప్పేసి దబాయిస్తున్నారు. వాళ్ళకేం తిండి లేక కాదు, ఆమె బరువు అయిపోయింది. ఆమె వాళ్ళందరినీ మోసిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆమెను మోయలేకుండా ఉన్నారు. కర్నూలు జిల్లాలో మరో దారుణమైనటువంటి ఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 4 పిల్లలు కన్నాక తన 30 ఏళ్ల వయసులోనే 3 మగపిల్లలు, ఒక ఆడపిల్లను వదిలేసి తన మీద వేసి ఆ భర్త చనిపోయాడు. దానితో ఆమె కూలీ నాలు చేసి తర్వాత చిన్న హోటల్ పెట్టుకొని ఇడ్లీలు వడలు అమ్ముకొని ఆమె వాళ్ళందరినీ ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేసింది. ఆ తర్వాత చివరి కొడుకు పెళ్లి రోజు తర్వాత తను సంపాదించిన 11 ఎకరాల పొలాన్ని 3 కొడుకులకు 3 మూళ్ళు 9 ఎకరాలు, 2 ఎకరాలు కూతురుకు రాసిచ్చింది. అప్పుడు కూతురుకు 2 ఎకరాలు ఎట్లా ఇస్తావు, అది కూడా మాకే కావాలని కోడళ్ళు కొడుకులు ఆమె మీద తిరగబడి కొట్లాట మొదలుపెట్టారు. అది చివరికి చిలికి గాలివానలాగా మాగింది. చివరికి ఆ కొడుకులు 3 ఆ తల్లిని రాయలసీమ ఫ్యాక్షన్ లాగా, సినిమాలాగా వెంటాడి ఆమెను కత్తులతో నరికి చంపారు. ఆమె చేసిన తప్పు వాళ్ళని కనడము, పెంచడము, వాళ్ళకు ఆస్తి సంపాదించడం. ఇలాంటి క్రూరమైన వాస్తవ సంఘటనలు కోకొల్లలు. ఈ వృద్ధులు శారీరక మానసిక హింసకు ధనం లేకపోవడం కాదు, మనసు, మానవత్వం, కనీస నైతికత లేకపోవడం. రేపు మేము కూడా ఈ దుస్థితికి వస్తామని చెప్పి తెలిసి కూడా కనీస అవగాహన, కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ప్రధాన కారణం. ఇలా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దవుతుందని సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పుని ఇవ్వడం చాలా హర్షణీయం. ఇది ఆ బాధిత వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో ఊరట కలిగించే అంశం. 2007 వృద్ధుల సంక్షేమ చట్టము 2007 ప్రకారం ఏర్పడిన ఈ ట్రిబ్యునళ్లకు అధికారం ఉంటుందనేది స్వాగతనీయం. కానీ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా వారి పిల్లలు హైకోర్టుకు వెళ్ళడం, వారు మళ్ళీ ఈ కేసును స్వీకరించడం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇది కాలాతీతమైన ప్రక్రియలాగా. ట్రిబ్యునల్కు వచ్చేదే 5% ఉండరు. వారు దాదాపు 60 ఏళ్ళకు పైబడిన వారు ఈ ట్రిబ్యునల్కి వస్తారు. అంతటి ఖర్చులను పెట్టుకొని హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళాలంటే చేతగాని పని. అంటే వారికి సహజ న్యాయము అందదు అని. కోర్టు తీర్పులు ఏళ్లకేళ్ళు సాగుతాయి. మొన్ననే ఒక ఎగ్జాంపుల్, సిక్కు అల్లర్ల 1984 కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్కు మొన్న యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది 40 ఏళ్ల తర్వాత. కాబట్టి ట్రిబ్యునల్స్కే అధికారం ఇవ్వాలి. మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే అది అయ్యేది కాదు, న్యాయం జరిగేది లేదు. ఈ తల్లిదండ్రులు పిల్లల మీద కేసు పెట్టాలంటే ముందుకు రారు. నా పిల్లలను జైల్లో పెడతారు, భయంతో కూడిన ప్రేమతో అలా అంటూ ఉంటారు. దానికి ఒక ఉదాహరణ, ఆమెకు 3 కొడుకులు, ఆమెకు భర్త ఉన్నా లేనట్టే. ఆమె తన సంపాదన కూలీ నాలు చేసి 3 పిల్లలను ప్రయోజకులను చేసింది, కుల వృత్తి నేర్పింది, వాళ్ళని అందులో సెటిల్ అయినారు. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కొన్ని ఏమో డబ్బులు అన్నీ వేసేసి ఒక ఇల్లు కూడా కొనిచ్చింది, 3 సెటిల్ చేసింది. వాళ్ళు సంతోషంగా పిల్లా పాపలతో ఉన్నారు. ఆ ఇంటి మీద ఇల్లు వేసుకున్నారు. మళ్ళీ పక్కన కూడా మళ్ళీ తలా ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది, కానీ ఆమె పేరు మీద ఇల్లు ఉండటం, 6 మీటర్ల ఆమె పేరు మీద ఉండటం, వచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆమెకు 75 ఏళ్ళు. ఇన్ని రోజులు కూలీనాలు చేసుకుని తన పొట్ట తను పోసుకునేది. ఇప్పుడు చేతగాక నాకు అన్నం పెట్టండి కొడుకులారంటే ఏ కొడుకు పెట్టడానికి ముందుకు రావట్లేదు.
అమ్మ నువ్వు కలెక్టర్ చెప్పు, ఆర్టీఓకి చెప్పు అని చెప్పినా వద్దు నాయనా ఆ పిల్లల్ని పోలీసులు కొడతారు తిడతారు అంటది. అది తల్లి ప్రేమ. ఇది పిల్లల తీరు. ఇక తల్లిదండ్రులను కొట్టి ఆస్తి రాయించుకున్నవారు, చంపినవారు చాలామంది ఉన్నారు. ఆర్టీఓలను కలవడం ద్వారా, ట్రిబ్యునల్కు పోవడం ద్వారా పోయిన న్యాయము తిరిగి పొందారు కూడా. కానీ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టు, సుప్రీంకోర్టులు స్వీకరిస్తే ఈ వృద్ధులకు బ్రతికిన కాలంలో న్యాయం జరగనట్లే. వారు ఆ ఖర్చులు భరించలేరు, ఎక్కడో ఉన్నటువంటి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు తిరగలేరు, ఆ ప్లేడర్ల చుట్టూ తిరగలేరు. వృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారము ఏర్పడిన ట్రిబ్యునల్కే తుది అధికారము ఉండాలని మా విజ్ఞప్తి.